నమస్కారం. నమస్తే మేడం. అమ్మ ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లో మహిళలు పిల్లలు అందరూ గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది నమ్మని వాళ్ళు సైంటిఫిక్ గా మంచిది వీటి మొదలు పెట్టుకుంటారు. నమ్మే వాళ్ళైతే ఇది ఆచారంగా పాటిస్తారు. దీని వెనుక నిజంగా ఏదైనా ఆచారం ఉందా? ఆధ్యాత్మికంగా ఏదైనా ప్రాముఖ్యత ఉందా? చాలా రకాలుగా ఉంది. సైన్స్ పరంగా, ఆధ్యాత్మిక పరంగా, కుటుంబ పరంగా, తర్వాత సామాజిక పరంగా ఇన్ని రకాలుగా ఉంది. దీని రకాల గోరింటాకు ఇది ఒక్కొక్కటి మనం వివరంగా తెలుసుకుంటాం. అయితే మన పెద్దవాళ్ళు పెట్టిన ఏ ఆచారమైనా, ఏ నమ్మకమైనా, ఏ పూజలైనా, దేనికైనా సరే దాని వెనకాల ఎంతో సైన్స్, ఆయుర్వేద పరంగా, ఆరోగ్యపరంగా అన్ని కలిపి మనకి ఇలాగా ఇచ్చారనమాట. కానీ మామూలుగా అంటే ఎవరు వినరు కాబట్టి ఒక భక్తి, ఒక వైద్యము ఇలా చెప్తే తప్పకుండా అందరూ పాటిస్తారు. ఆ యొక్క మంచితన అంటే మంచి రిజల్ట్ తీసుకుంటారని మన పెద్దలు బుద్ధి జాగ్రత్తతో అన్ని అందించారు దేనికి తగ్గట్టుగా. అయితే ఈ గోరింటాకుకి ఈ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మనం వచ్చే మెహందీలు కాదు, స్వచ్ఛమైన ఆకులు మాత్రమే పెట్టుకోవాలి. దీని వెనకాల పూర్వం మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి స్త్రీలు ఎక్కువగా నీళ్లలోనే ఉంటుండేవారు, మట్టిలో ఉంటుండేవారు, భర్తకి సహకరిస్తూ పొలం పనుల్లో సహకరిస్తుండేవారు. అయితే అప్పట్లో పురుగు పుట్టలు, పాములు, చిన్న చిన్నవి పురుగులు ఆ స్త్రీల పాదాలని తినేస్తూ ఉండేవి. దానివల్ల వాళ్ళు రోగగ్రస్తులు అయిపోయేవారు. వాతావరణ పరంగాను ప్లస్ వీళ్ళు మట్టిలో తిరుగుతూ ఉండడము, బస్తాలు ఉండడము, విత్తనాలు నాటుతూ ఉండడము, ఈ పరంగా స్త్రీలు ఎక్కువ అనారోగ్య పాల్గొంటుంటే కుటుంబము అస్తవ్యస్తమైపోయింది. అందుకని ఏం చేశారంటే ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ గోరింటాకుని కాళ్ళకి ఒక మందులాగా వేసుకునేవారు అనమాట. ఎప్పుడైతే మందులాగా వేసుకున్నారో ఆ పురుగులు కానీ ఏదైనా కానీ దాని వల్ల వాళ్ళకి ఫంగస్ అనేది రాకుండా ఉంది. ఆయుర్వేద పరంగా ఇది చాలా చక్కని ఔషధం అన్నమాట. అయితే దీనికి మనం చేతులకి కాళ్ళకి పెట్టుకుంటే ఒక రకమైనటువంటి అందం. ఈ ఆషాఢ మాసంలోనే మనకి వర్షాలు అవి ప్రకృతి కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలోనే మనము ఇది పెట్టుకుంటాము. దాంతో పాటు మనలో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వెంటనే మనం గ్రీష్మలోంచి ఇక్కడికి వచ్చేసాం కదా, ఆ సమయంలో వేడిని తగ్గించడం కోసము ఈ గోరింటాకుని పెట్టుకుంటారు. తర్వాత అందంగా ఉండడం కోసం కూడా, అంటే ముత్తైదుతనాన్ని చూపించేది, కన్యతనాన్ని బయటికి బహిర్గతం చేసేటటువంటి అందమైన చేతులు, అందమైన కాళ్ళతో కన్యపిల్లలు, స్త్రీలు, వృద్ధులు కూడా చాలా ఎంతో అందంగా కనబడతారు. అయితే ఇంకొక ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఆకు పార్వతీ అమ్మవారికి చాలా ఇష్టపడ. దానికోసం ప్రత్యేకంగా ఆ తల్లి పెట్టుకునేది అని చెప్పేవారు అనమాట. ఈ మాసంలో పార్వతీ అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. అందువల్ల ఈ ఆకుని ఆ తల్లి ఇష్టపడింది కాబట్టి దాన్ని భూమి దగ్గర తీసుకొచ్చారు. కాబట్టి ఈ సమయంలో అందరూ, ప్రతి స్త్రీ, మహిళ, అమ్మాయిలు దీన్ని ఆచారంగా తీసుకున్నాము. అయితే దీంతో పాటు మనకి సహజంగా ఈ మన పాదాలు స్విచ్ బోర్డ్ అంటుంటాం కదా, మన లోపల ఉన్న పార్ట్ అన్నిటికీ పాదాలే స్విచ్ బోర్డ్. అన్ని రకాల ప్రాబ్లమ్స్ మనకి పాదాల నుంచి వస్తాయి కాబట్టి ఎక్కువగా పాదాలకి ఇది పెట్టినట్టయితే ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే మనకి పిల్లలు కావాలని అనుకుంటారో, పెళ్ళైన స్త్రీలు పెట్టుకోవడం ఆచారం ఏంటంటే వాళ్ళ లోపల గర్భధారణ చేసే సమయంలో ఆరోగ్యంగా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే పోయి గర్భధారణ సులువుగా అవుతుందన్న ఉద్దేశంతో ఇది ఎక్కువగా పెట్టుకునేవారు. అయితే దీనికి మరొకటి కూడా ఉంది. గోరింటాకు పెట్టుకుంటే ఆడపిల్ల కొడతారు అని చెప్పి గోరింటాకులు కూడా పెట్టించేవారు కాదు. అంటే ఎర్రగా పండితే ఒక రకంగా, కన్ని పిల్లలకి ఎర్రగా పండితే చక్కగా పండితే అదే మాట కూడా ఉంది, మంచి భర్త వస్తాడు అన్నట్టుగా. అయితే అది సరదాగా అయినప్పటికీ వాస్తవమే, కానీ అది అసలు అంటే అబద్ధమైతే కాదు. కానీ గోరింటాకు పెట్టుకుంటే ఆడపిల్లలు కొడతారన్నది మాత్రం అబద్ధమే. అది ఏదో సరదాగా పెట్టింది అయితే కానీ గోరింటాకు పెట్టుకుంటే ఆడపిల్లలు కొట్టడం కాదు. కానీ లోపల గర్భస్థ ఆర్గాన్స్ చాలా చక్కగా ఉంటాయి, అంటే క్లియర్ గా ఉంటుంది, ఎటువంటి వ్యాధులు సంక్రమించకుండా ఉంటుంది అన్నమాట. అయితే మరొకటి ఏంటంటే ఆధ్యాత్మిక కారణము, ఎవరైతే అమ్మవారి ఆరాధన చేస్తారో
ఎక్కువగా దీక్ష తీసుకుని చేస్తుంటారు. అవును. వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి 2 చేతులు 2 కాళ్ళకి కూడా ఎర్రగా పండేలాగా చేసుకుని అమ్మవారిని ఆరాధిస్తే సాక్షాత్తు ఆ తల్లే ఉన్నదా అన్న అనుభూతి కలుగుతుంది. ఆ మమైక కలిగేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక లోపల అంటే అందరికీ కూడా ఎక్కువ స్త్రీలు పనుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఫంగస్, బ్యాక్టీరియా లాంటివి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అయితే ఈ కోళ్ళు పెట్టుకోమని చెప్పలేదు, ఆకులు మాత్రమే మనకి పెద్దలు అందించినటువంటి ఆయుర్వేదమైనటువంటి ఔషధము ఈ గోరింటాకు అన్నమాట. ఓకే. గోరింటాకు వెనుక ఉన్న ప్రాముఖ్యతని మొత్తంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే.